దుర్గా మీద పగ తీర్చుకోవడానికి గూండాల గ్యాంగ్ వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. ఇక్కడ ఎందుకంత హడావిడిగా ఉంది? ఆ అమ్మాయి పెళ్లి జరగబోతుంది కదా, ఏవైనా ఆచారం జరుగుతూ ఉంటుంది. ఆచారం రేపో? నీకెలా తెలుసు? ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, మై మెహందీ ఫంక్షన్ సెరమనీ ఈజ్ టుమారో అని. నువ్వు చాలా మంచి విషయం చెప్పావు. ఈ మధ్య సోషల్ మీడియాలో అన్ని విషయాలు సులభంగా తెలిసిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో అన్నిటి గురించి అప్డేట్ ఇస్తున్నారు కదా. అవునవును, క్రితం వారమే కళ్ళు సోషల్ మీడియాలో చూశాడు. తన ఫ్రెండ్ ఒక కొత్త ఐఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ కళ్ళు ఐఫోన్ ని దొంగిలించేశాడు. భలే భలే భలే, ఈ సోషల్ మీడియా మన గోండాలకు దొంగలకు సహాయం చేస్తుందన్నమాట. అంటే ఫంక్షన్ రేపు కాబట్టి రేపు ఇక్కడ జనాలుంటారన్నమాట. మనం ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు చూసుకొని ఇంటి లోపలికి దూరిపోదాం. ఆ తర్వాత ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేద్దాం. కానీ మనం ఆ అమ్మాయిని చంపడానికి వచ్చాం కదా. ఒరే పిచ్చోడా, తనని ఇక్కడి నుండి కిడ్నాప్ చేసి మన అడ్డాకి తీసుకెళ్ళి ఆ తర్వాత పగ తీర్చుకుందాం. అర్థమైందా? సరే సరే, అర్థమైందిలే. ఇక మీరిద్దరూ ఈ ఇంటిని గమనిస్తూనే ఉండండి. ఆ అమ్మాయి గది అసలు ఎక్కడుందో తెలుసుకోండి. సరే సరే, నేను రేపు సాయంత్రం వస్తాను. అంతవరకు ఇక్కడి నుండి కదలకూడదు. అలాగే. గూండాల బాస్ మిగతా ఇద్దర్నీ అక్కడ కనిపెట్టమని చెప్పి తిరిగి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కూడా రాత్రంతా దుర్గా ఇంటి మీద కన్నేసి ఉంటారు. తర్వాత తెల్లారుతుంది. ప్రతి ఫంక్షన్లో జరిగినట్టుగానే దుర్గా వాళ్ల ఇంటికి చాలా మంది జనం వస్తారు. మనిద్దరం ఇక ఇంట్లోకి వెళ్ళవచ్చు. కానీ ఆ అమ్మాయి మనల్ని గుర్తుపట్టిందంటే మనం మన మొహాల్ని దాచుకుని వెళ్దాం. దొంగవదవలిద్దరూ వాళ్ల మంకీ క్యాపులు తీసుకుని మొహాల్ని మూసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు పక్కనే ఉన్న సామాన్లను తీసుకుని ఇంట్లోకి వెళ్తుంటారు. ఆగండి, అసలు మీరిద్దరు ఎవరు? మేం క్యాటరింగ్ వాళ్ళం. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి, త్వరగా లోపలికి వెళ్ళి పనిచేయండి. ఫంక్షన్కొచ్చిన జనాల్ని దాటుకుని వాళ్ళిద్దరూ లోపలికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత వాళ్ళు దుర్గా గది ఎక్కడుందో తెలుసుకుంటారు. ఆ విధంగా సాయంత్రం అవుతుంది. ఆ గూండాలిద్దరూ దుర్గా ఇంటి లోపలే ఉంటారు. సాయంత్రం 7 గంటలకు వాళ్ళిద్దరికీ తమ బాస్ మెసేజ్ చేస్తాడు. బాస్ మెసేజ్ చేశారు. మన ఇంట్లో కిచెన్లో ఉన్నామని బాస్కి చెప్పు, తను కూడా ఇక్కడికే వచ్చేస్తాడు. సరే. ఇద్దర్లో ఒకడు తమ బాస్కి మెసేజ్ చేసి వివరాలు చెప్తాడు. కాసేపటి తర్వాత వాళ్ల బాస్ కూడా అక్కడికి చేరుకుంటాడు. బాస్ కాదు అన్నాను. వేషానికి తగ్గట్టు మారిపోవాలి. ఇప్పుడు మనం క్యాటరింగ్ వాళ్ళం, అందుకని నన్ను అన్నాను పిలువు. సరే అన్నా. ఆ అమ్మాయి గది పైన ఉంది. తన కిందకి ఎక్కువగా రావడం లేదు. మంచిది, తనని అక్కడి నుంచే కిడ్నాప్ చేయొచ్చు. అక్కడ దుర్గా తన గదిలో తయారయ్యి కూర్చుంది. నవీన్ కుటుంబం రావడానికింకా సమయం ఉంది. అందుకని తను పైన కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే తన దృష్టి ఆ ముగ్గురు మీద పడుతుంది. వాళ్లు తమ మొహాల్ని మూసుకుని ఉంటారు. ఈ ముగ్గురు వాళ్ల మొహాలను ఎందుకు దాచుకున్నారు? పైగా అందులో ఇద్దరూ నాకు పోకిరి వెధవల్లా అనిపిస్తున్నారు. బహుశా వాళ్లే అయ్యుంటారు. కాని వీళ్ళు అసలు ఇక్కడేం చేస్తున్నారు? ఏదో ప్లాన్ తప్పకుండా వేసే ఉంటారు. ఇక అంతలో నవీన్ తన కుటుంబంతో వస్తాడు. దుర్గా వాళ్లమ్మ దుర్గను కిందకి తీసుకువెళ్తుంది. నలుగు ఫంక్షన్ కాస్త మొదలవుతుంది. అందరూ నవీన్కి దుర్గాకి నలుగు పెడతారు. సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో గూండాలు ముగ్గురు దుర్గా గదిలోకి చేరుకుంటారు. తను గదిలోకి రావడం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నలుగు ఫంక్షన్ పూర్తయ్యాక దుర్గా తన గదిలోకి వెళ్తుంది. ఏదో జరగబోతోందని తనకి అర్థమవుతుంది. అయినా తను రియాక్ట్ అవ్వదు. ఆ గూండాలు ముగ్గురు దుర్గా ముక్కుకి క్లోరోఫామ్ ని పెడతారు. తనని కిడ్నాప్ చేస్తారు. తర్వాత వాళ్లు దుర్గాని వాళ్ల అడ్డాకి తీసుకువెళ్తారు. దుర్గాని కుర్చీకి కట్టేస్తారు. తర్వాత గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం చాలా సులభం అనిపించింది. అవునన్నా. అప్పుడే దుర్గా కళ్ళు తెరుస్తుంది. అంత సులభమేమీ కాదు. నువ్వు లేచావా? నువ్వు మా వాళ్ళని ఎందుకు కొట్టావు? చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నీకు ఎటువంటి గతి పట్టిస్తావంటే ప్రపంచానికి గుర్తుండిపోతుంది. అలాగా? ఒక గూండా దుర్గా దగ్గరికి వెళ్తాడు. అతను దుర్గా దగ్గరికి చేరుకోగాని దుర్గా అతని 2 కాళ్ల మధ్య గట్టిగా తంతుంది. మమ్మీ! ఏంటి, బావుందా దెబ్బ? నిన్ను నా ముందే నా మనుషులు కొడతావా? ఆ గూండాల బాస్ దుర్గాని కొట్టడానికి వెళ్తాడు. అంతలో దుర్గా కట్లు విప్పుకుంటుంది. బాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. దుర్గా బాస్ చేతిని వెనక్కి తిప్పి పట్టుకుంటుంది. అరే వదులు, నాచి నన్ను వదిలిపెట్టు.
ఏంటి నీకు ఇంతే బలం ఉందా? దీనికే నిన్ను నువ్వు గూండా అని చెప్పుకుంటున్నావా? మరొక గూండా రాడ్తో దుర్గా మీద దాడి చేస్తాడు. దుర్గా అతని చేతిని కూడా మధ్యలోనే అడ్డుకుంటుంది. ఏం తింటావు నువ్వు? తినడం కాదు, తాగుతాను నీలాంటి గూండాల రక్తం. దుర్గా గూండాలను చితక్కొడుతుంది. వద్దు, వదిలేయ్, మమ్మల్ని వదిలేయ్, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు. మీరు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. నన్ను క్షమాపణ అడగడానికి బదులు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టక్క. చాలా త్వరగా బుద్ధొచ్చిందే మీకు. అక్క, నీ దెబ్బల్ని భరించే శక్తి మాకు లేదు. నన్ను వదిలిపెట్టక్క, నన్ను వదిలిపెట్టు. దుర్గా గూండాలను ఎంతలా కొడుతుంది అంటే వాళ్ల పరిస్థితి దారుణంగా మారుతుంది. వాళ్లందరూ ఏడుపు మొదలు పెడతారు. వదిలేయ్ చెల్లెమ్మ, మమ్మల్ని క్షమించు. ఒక విషయం చెప్పు, నేను వీళ్ళిద్దరినీ కొట్టాను సరే, కానీ నీతో నాకు ఏం శత్రుత్వం ఉందని నువ్వెందుకు నన్ను కిడ్నాప్ చేశావు? నా బుద్ధి గడ్డి తినింది చెల్లెమ్మ, అందుకే నేను వీళ్ళ మాటలు విన్నాను. వీళ్ళు నన్ను వీళ్ళ మాటలతో మాయ చేశారు. నేను వీళ్ళ మాయలో పడ్డానమ్మా. కానీ ఇప్పుడు నాకు బాగా బుద్ధొచ్చింది. నన్ను క్షమించు చెల్లెమ్మా. నాకు కూడా బుద్ధొచ్చిందక్క. ఇవాల్టి నుండి ఏ ఒక్కరిని ఏడిపించును. గాడ్ ప్రామిస్. ఎంతకీ మీ పేరేంటక్క? దేవి, చెడు అంతం చేసే దేవి. ఆ ముగ్గురు గూండాలకి బాగా బుద్ధి చెప్పి దుర్గా ఇంటికి తిరిగి వస్తుంది. కలియుగ దేవత దుర్గా గూండాలకు గుణపాఠం చెప్తుంది. తర్వాతేం జరుగుతుంది? గూండాలు మళ్లీ పగ తీర్చుకోవడానికి వస్తారా, లేక దుర్గా ఇంకేదైనా కొత్త సమస్యను పరిష్కరిస్తుందా? తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి మా తర్వాతి ఎపిసోడ్ కలియుగ దేవత.